ఎపిసోడ్ 3 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో ఫజిల్కి జవాబు కావాలని ఇంటికొచ్చి తెలుసుకుంటానని అన్న గిరితో రేపు మధ్యాహ్నం భోజనం టైంకి రమ్మని చెప్తుంది పద్మజ. హిమజ గిరి ఎవరని అడిగితే నిన్న పార్టీలో పరిచయమైన వ్యక్తి అని బాగా నవ్విస్తాడని చెప్తుంది. మరుసటి రోజు ఆఫీస్ పనులతో బిజీగా ఉన్న పద్మజ ఇంటికి చేరేసరికి 2:30 అవుతుండగా బయట ఫియట్ కారు చూసి ఎవరొచ్చారా అనుకుని లోపలికి వచ్చి గిరిని చూసి ఓహ్ ఐఎమ్ సారీ, లంచ్ చేద్దాం రండి అని తీసుకెళ్తుంది. భోజనం తర్వాత ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుతూ ఉండగా ఆమెకు ఫోన్ రావడంతో మాట్లాడి వచ్చి గిరితో ఇంకేంటి విశేషాలు అని అంటుంది. దానికి గిరి వెళ్ళిపోమనే కదా అంటున్నారు, సరే వెళ్ళొస్తానని లేవబోగా రేపు మధ్యాహ్నం హోటల్లో కలుద్దామని చెప్పి గిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోమశేఖరం పద్మజ మాటల్ని గుర్తు చేసుకుని కలల్లోకంలో విహరిస్తూ ఉంటాడు. నాకు నిన్ను స్పృశించాలని ఉంది, ఎందుకలా వణుకుతావు? చూపులెప్పుడో ఆ పని చేసేశాయి కదా. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది, ఎందుకలా భయపడతావు? చెవులుండేది చెక్కిళ్ళ పక్కనే, నా మాటలు ముద్దు కన్నా తీయగా ఆ పక్కనే ఎప్పుడో చేరాయి కదా. సూర్యుడు పయనించని చోటికి పయనమవ్వాలని ఉంది, ఎందుకంత కంగారు పడతావు? మనోకిరణానికి పరావర్తన సూత్రాలు అడ్డు కావు కదా. గుడ్ మార్నింగ్ అంటూ లోపలికి వచ్చాడు సోమశేఖరం. హలో మార్నింగ్ నవ్వుతూ పలకరించింది హిమజ. ఇంతలో లోపల నుంచి పద్మజ వచ్చింది. రండి ముందు టిఫిన్ చేద్దురుగాని, మా రామయ్య వంట ఇంతవరకు మీరు రుచి చూడలేదుగా ఆహ్వానించింది పద్మజ అతని మొహంలో అలసటను గమనిస్తూ. వద్దండి, ఇప్పుడే ఇంట్లో తీసుకుని వస్తున్నాను, టీ ఇవ్వండి చాలు కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. బయటికెళ్లే పనుంది, నేను వెళ్తానక్క బాయ్ శేఖరానికి చెప్పి వెళ్ళిపోయింది హిమజ. అతనేదో తన అక్కతో మాట్లాడడానికి వచ్చినట్లు గ్రహించి. చెల్లెలు వెళ్ళిపోయాక చెప్పండి ఏం జరిగింది అంది పద్మజ అతనికి టీ అందిస్తూ. నిన్న సిబిఐ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి కలిశాడు. మనకి తెలియకుండా చాలా రహస్యాలు బయటపడుతున్నాయి డిపార్ట్మెంట్ నుంచి. ఈ మధ్య కొందరు ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ విషయమై లిస్టు తయారు చేశాం, గుర్తుందా? అది ఇంకా అప్రూవ్ కాలేదు. అప్పుడే కొందరు క్యాన్సిల్ చేయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తర్వాత మన సీక్రెట్ ఫైల్ నెంబర్ 3కి సంబంధించిన కొన్ని పేపర్లు తాలూకా జెరాక్స్ కాపీస్ బయట కనిపించాయి. అంటే మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా ఫైల్స్లో పేపర్లు బయటకు కూడా వెళ్తున్నాయన్నమాట. మీరు నేను జాగ్రత్త పడుతున్నాం, కానీ ఆఫీస్లో మిగతా వాళ్ళు ఫైల్స్ ఎక్కడంటే అక్కడే పడేస్తున్నారు. నేను నా కళ్ళతో చూశాను. మనం చెప్పినా వినే స్థితిలో ఎవ్వరూ లేరు. మనమే జాగ్రత్త పడాలి. ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. మనం అనుకున్న ప్రకారం మీరు క్యాజువల్గా అన్ని సెంటర్లు తిరిగి వివరాలు సేకరించుకురండి, కొన్ని క్లూలైనా దొరకవచ్చు సాలోచనగా అంది పద్మజ. నేను అదే ప్లాన్తో వచ్చాను. మీరు చెప్పినట్లుగా ముందుగా బాంబే వెళ్తున్నాను ఇవాళ సాయంత్రం. కానీ ఆగిపోయాడు. చెప్పండి, సందేహిస్తారే? ఏం లేదు, అమ్మకు మళ్ళీ జ్వరం వస్తుంది, రేపోసారి శివయ్యని పంపిస్తారేమో అని. పద్మజ నవ్వింది. శేఖరం, ఇన్నాళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నాం, నాతో ఏదైనా చెప్పాలంటే ఎందుకంత సందేహిస్తారు? రేపు శివయ్యను పంపుతాను, నేను వెళ్ళి వస్తాను. అసలు ఆవిడ్ని ఇక్కడికే తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో. వద్దులేండి, తను అంత సులభంగా ఇల్లు వదిలి రాలేదు. సరే మీ ఇష్టం. శేఖరం బయటకు వెళుతూ ఉంటే అతడి చెవుల్లో ఆమె మాటలే గింగుర్లు తిరుగుతున్నాయి. నాతో చెప్పాలన్నా ఎందుకు సందేహిస్తారు అనేవి. ప్రేమలో ప్రపంచమంతా ఆనందంగా కనబడడానికి కారణం దగ్గరతనం అనేది ఒక లెక్కలాంటిది కాబట్టి. సంతోషం గుణకారం,
దుఃఖం భాగాహారం, స్నేహం కూడిక, శత్రుత్వం తీసివేత. మనకు కూడా విదేశీయుల్లా భోజనం అంటే 4-5 కోర్సులుంటే బాగుంటుంది కదండీ. ఎంచక్క ఓ 4 గంటల పాటు డిన్నర్ పేరుతో హోటల్లో గడిపేయవచ్చు స్పూన్తో సూప్ సిప్ చేస్తూ అన్నాడు గిరి. అవునవును, ఈ లోపల తిన్నది అరిగిపోతూ ఉంటే మళ్ళీ తినొచ్చు కూడా. ఇంతకీ హోటల్లో కూర్చునే గంటలు గడపడం ఎందుకట అంది పద్మజ నవ్వుతూ. ఎప్పుడూ అనిపించదనుకోండి, ఎంత త్వరగా పారిపోదామా అనే అనిపిస్తుంది. కానీ ఇవాళ స్పెషల్. నా జీవితంలో ఒక స్త్రీకి నేను డిన్నర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అంటే ఇప్పటి వరకు వాళ్లే మీకు డిన్నర్ ఇస్తూ వస్తున్నారా? అదిగో మళ్ళీ దెబ్బ కొట్టారు నన్ను. అసలు నాలాంటి వెధవతో అడగ్గానే డిన్నర్కి వచ్చే పిచ్చితల్లులు ఎవరు చెప్పండి? నా వేషధారణ చూసి నేను చాలా మోడ్రన్ అని మీరు అనుకుంటే చాలా పొరపడుతున్నారు గిరి. బారెడు జుట్టుకి పోషణ చేసుకోవడానికి టైం లేక ఇలా పొట్టిగా కత్తిరించుకోవడం తప్ప మిగతా విషయాల్లో నేను చాలా ఆర్థడాక్స్. పొద్దుటే లేచి స్నానం చేసి దీపం పెడితే కానీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఎందుకలా నవ్వుతున్నారు? కానీ మీరు అంత ఆర్థడాక్స్ అంటే నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం గిరిధర్. నాకు టైం లేదు, కానీ వీలుంటే రోజుకో 2 గంటలు పూజ గదిలోనే గడుపుతాను. మా నాన్నగారి దేశభక్తి, మా అమ్మ దైవభక్తి 2 సమపాళ్లలో నాలో కలిసి ఉన్నాయి. ఉద్యోగం మానేయాలంటే మనసొప్పదు. దేశానికి కాస్త సేవ చేస్తున్నాననే తృప్తి. అది మా నాన్నగారి కోరిక కాబట్టి తీరుస్తున్నాననే ఆత్మసంతృప్తి. కాకపోతే ఇందాక మీరు అన్నారే చక్కటి పాట వింటుంటే ఏదో వెలితి అని, అది నేను ఫీల్ అయ్యేదే. కానీ అదేమిటో అర్థం కాలేదు ఇంతవరకు. నిద్ర పట్టకపోతే కాసేపు దైవస్మరణ చేసుకుని, అప్పటికీ నిద్ర పట్టకపోతే డాక్టర్ ఇచ్చిన మాత్రలు మింగి నిద్ర కొని తెచ్చుకోవడం అలవాటైంది. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట చెప్తాను పద్మజ. నేను నాస్తికుణ్ణి. అది కేవలం అక్కయ్యను సంతోషపెట్టడానికే. అబ్బే, కోపం దేనికి? మీరు ఫ్రాంక్గా చెప్పడమే మంచిది కదా. అయితే జోక్ చేయొచ్చన్నమాట. మీ ఇంట్లో రోజు కొబ్బరి పచ్చడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అడిగాడు సీరియస్గా. ఫక్కున నవ్వింది పద్మజ. హమ్మయ్యా, మళ్ళీ సంభాషణ దారిలో పడింది. ఇంతకీ మన సంభాషణ సీరియస్గా మారడానికి కారణం ఏమిటంటారు? కారణం ఏముంది? అన్ని విషయాలు మాట్లాడుకోవాలిగా. అది కాదు, నేను చెప్తా వినండి. మనం సూప్ తీసుకుని అరగంట అయింది, ఇంకా తర్వాత ఐటమే రాలేదు. అది కారణం. వేడివేడి సూపు కడుపులో చేరి మనల్ని హాట్గా చేస్తుందన్నమాట వివరించాడు గిరి. బాగుంది, అయితే బేరన్ని పిలిచి కేకలేద్దామా అంది కొంటెగా. వద్దు, అంత పని చేయకండి. పాశ్చాత్యుల్లా కాక మనకు భోజనంలో అన్ని కోర్సులు ఎందుకు పెట్టలేదో ఇప్పుడు అర్థమైంది నాకు. అసలు హోటల్లో 4 గంటలు గడపాలంటే మనం ఒక పని చెయ్యొచ్చు. బాగా మసాలాలు కలిపి గంటన్నరకి ఉడికే పదార్థం ఆర్డర్ ఇస్తే చాలు. ఎలాగో మనం ఆర్డర్ ఇచ్చాకనే వంట మొదలు పెడతాడు కదా. ఒక్కోసారి మీరు చాలా అవకాశవాదులని అనిపిస్తుంటుంది మీ మాటలు వింటుంటే, నవ్వుతూనే అంటించింది పద్మజ. మీలాంటి జీనియస్తో మాట్లాడడం నిజంగా ఓ ఛాలెంజ్. చూడండి, నా తత్వాన్ని ఎంత బాగా కనిపెట్టేశారో. కానీ ఒక్క విషయం, నాకు ఇష్టమైన విషయాల్లో అవకాశవాదినే కాదు, ఆశావాదిని కూడా. మరీ అలా జీనియస్ అని పదే అనకండి. ఎవరైనా పప్పులో కాలేస్తూనే ఉంటారు. సర్వర్ తెచ్చిన పదార్థాలు సర్దుతూ అంది పద్మజ. ఇప్పుడే సర్వర్ తెచ్చిన పప్పులో మాత్రం కాలేయకండి, మళ్ళీ తేవడానికి గంట పడుతుంది. అయ్యో, అది పప్పు కాదండి బాబు, మీరు ఆర్డర్ చేసిన స్పెషల్ చికెన్ గ్రేవీ అది. ఓహో, అయితే నేను పప్పులో కాలేశానన్నమాట. నేను జీనియస్ అయిపోతున్నాను చూసారా ఈ కాస్త పరిచయంతోనే. ఆమె మాట్లాడలేదు. ఎందుకో ఈ సంభాషణ కృతకంగా అనిపించింది. సరే, ఇప్పుడు భోజనాన్ని
సమంగా పంచుకోవాలన్నమాట. ఆమె ప్లేట్లో వడ్డిస్తూ అన్నాడు గిరిధర్. ఉన్నది ఇద్దరమే కాబట్టి చపాతీలు చెరు 2. రైస్ని 2 భాగాలు చేయడం కష్టం కాదు. కాకపోతే ఎల్ షేప్ స్థలం పజిల్లా ఈ చికెన్ లెగ్ను అన్నట్లు, ఏమండి మనం ఆర్డర్ చేసింది చికెన్ కదూ, ఇతను కొంగను పట్టుకొచ్చాడనుకుంటా, ఒకే కాలు కనిపిస్తోంది నవ్వింది పద్మజ. మీరు ఆర్డర్ చేసింది హాఫ్ చికెనే, మర్చిపోయారా? ఓ అవును గదూ, నాకంటే ఆ సర్వారాయుడికి లెక్కలు బాగా వచ్చనుకుంటాను. ఇంతకీ దీన్ని పంచుకోవడం ఎలా చెప్పండి? అన్నింటినీ పంచుకోవాల్సిందేనా ఏమిటి? మీకు అభ్యంతరం లేకపోతే అన్నింటినీ ఏకంగా పంచుకోవాలనుకుంటున్నాను, మీ జీవితంతో సహా. సూటిగా ఆమె వైపు చూశాడు. పద్మజ షాక్ తగిలినట్టు చూసింది అతని వైపు. ఎందుకో తెలియదు గాని అతడు ఆ మాట అనగానే ఆమెకు సోమశేఖరం గుర్తొచ్చాడు. దానికి లాజిక్ లేదు, కానీ ఎందుకో మరి. ఈ లోపల గిరి అన్నాడు, నిజం పద్మజ, 2 రోజుల పరిచయానికే ఇలా అడగటమేమిటని మీకు ఆశ్చర్యంగా ఉందేమో, కానీ మిమ్మల్ని చూసిన రోజునే నేను చేసుకున్న నిర్ణయం ఇది. మీరు ఆలోచించి చెప్పండి, తొందరేం లేదు. హిమ, ఏంటక్కా ఇంకా పడుకోలేదా? పక్క మీద నుంచి లేస్తూ అంది హిమజ. పర్వాలేదు, పడుకో, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. చెప్పక్క, ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరో నాకు తెలుసులే, టీజింగ్గా అంది హిమజ. ఆ రోజు పార్టీలో పరిచయం అయ్యాడని చెప్పాను చూడు, గిరిధర్ అని, ఆయన్ని. హిమజ నమ్మలేనట్లు చూసింది. చివరికి నెమ్మదిగా, అక్క, నేను నువ్వు సోమశేఖరం గారిని చేసుకుంటావనుకున్నాను అంది. సోమశేఖర అన్న? లేదమ్మా, అతని మీద నాకు ఎలాంటి అభిప్రాయం కలగలేదెప్పుడు. మేమిద్దరం మంచి స్నేహితులం అంతే. హిమజ ఆమె వైపు సూటిగా చూసింది. ఆ అమ్మాయి తెలివైంది, అందుకే ఆ విషయం రెట్టించకుండా, కానీ ఈయన గురించి నీకేమీ తెలియదుగా, 4 రోజుల పరిచయంతో ఈ నిర్ణయం తీసుకున్నావా అంది. అర్థం చేసుకోవడానికి 4 రోజులు చాలనే అనుకుంటున్నాను. మా ఆఫీస్ నుంచి అంత టెన్షన్తో వచ్చే నాకు కావలసింది శేఖరం లాంటి స్నేహితుడు కాదు, నన్ను నవ్వించి మైమరిపించే తోడు కావాలి. గిరి సమక్షంలో నేను అంతా మర్చిపోయి హాయిగా నవ్వగలను. అలాంటి వ్యక్తినే నేను కావాలనుకున్నది. నీకు చెప్పగలిగేటంత దాన్ని కాదు గాని సాహసం చేస్తున్నావేమో అనిపిస్తుంది. శేఖరం గారు కాస్త బిడియస్తుడే గాని అతనికి నువ్వంటే చాలా అభిమానం. నిజమేమో, కానీ అతని మీద నాకెలాంటి భావం ఎప్పుడూ కలగలేదు. అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవంచన అని మనసులో అనుకుంది. ఎనీవే, ఐఎమ్ హ్యాపీ. ఇంతకీ పెళ్ళెప్పుడు? తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అడిగింది. రేపు ప్రకాశ్రావు అంకుల్తో మాట్లాడి నిర్ణయిస్తాం. గిరి ఈ నెలలోనే చేసుకుందాం అంటున్నాడు. సాగర్ కనిపించి చాలా రోజులైంది. ఎప్పుడొస్తాడు అడిగింది పద్మజ. 2-3 రోజుల్లో రావచ్చక్క. సాగర్ ప్రసక్తి రాగానే సిగ్గుపడింది హిమజ. పద్మజ వెళ్ళబోయి ఆగి తటపటాయిస్తూ, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగితే బాగుంటుందేమో అంది. అందర్నీ అధికారంతో శాసించే అక్క ఈరోజు అలా నసగడం చూసి హిమజకి నవ్వొచ్చింది. చూద్దాంలే అక్క అంది హిమజ. గుడ్ నైట్ తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది పద్మజ. పుస్తకంలో సాగర్ ఫోటో తీసి దానివైపు తదేకంగా చూస్తూ అక్క కూడా అడుగుతోంది, త్వరగా రాకూడదు అంటూ ముద్దుగా కోప్పడింది. కళ్ళు మూసుకుని పడుకుంటే ఆమెకి సాగర్తో తొలి పరిచయం గుర్తుకు వచ్చింది. జర్నలిజం స్టూడెంట్గా ఉన్నప్పుడు అందరూ ఔరంగాబాద్ వెళ్ళారు. కైలాస్ టెంపుల్ ఫోటో కాంపిటీషన్ పెట్టారు తమకు. అందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళగా తను పై అంతస్తులో ఒక మూలగా కూర్చుని కెమెరా అడ్జస్ట్ చేసుకుంటుంది. కెమెరా వ్యూయర్లోంచి యాంగిల్ సరిచూసుకుంటుంటే కనిపించాడు అతను. మెల్లిగా పై గోపురం మీదకు ఎగబ్రాకుతున్నాడు. కింద నుంచి అతని ఫ్రెండ్స్ కాబోలు అరుస్తున్నారు.
బెడ్ కట్టాడేమో. అతన్ని పైదాకా వెళ్ళనిచ్చి ఫోటో తీసింది తను కూర్చున్న స్థలం నుంచి ఆ యాంగిల్లో ఫోటో అద్భుతంగా వస్తుంది. తను ఫోటో తీయడం గమనించాడు అతను. కావాలనే 2-3 ఫోజులిచ్చాడు. తను టకటకా ఫోటోలు తీసింది. అతను కిందకి దిగి రాగానే దగ్గరికి వెళ్ళి మరీ కోప్పడింది. ఎందుకలా ఎక్కారు? ఎంత రిస్కో తెలుసా? అసలే అంతా రాయి, పడితే ఇంకేమైనా ఉందా? బాగానే ఉంది, చక్కగా ఫోటోలు తీసుకుని ఇప్పుడొచ్చి కోప్పడుతున్నారా? అయినా లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ అనుకునే వాళ్ళకి అన్నీ ఛాలెంజ్లే. నవ్వేసి వెళ్ళిపోయాడు. తర్వాత హోటల్లో కనిపించాడు. అక్కడే తెలిసింది అతని పేరు విద్యాసాగర్ అని. ఏదో కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడని. నెల రోజుల తర్వాత ఒక పార్టీలో కనిపించాడు. ఫోటోలు తెచ్చిస్తారనుకున్నాను, రాలేదేం అని అడిగాడు. తన ఫోటోకి ప్రైజ్ వచ్చిన సంగతి చెప్పింది. అతని కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేక ఇవ్వలేదంది. మరునాడు ఇంటికి వచ్చాడతను. అలా తమ పరిచయం ఈరోజు అందరికీ తెలిసిపోయే స్టేజ్లోకి వచ్చింది.